నమస్కారం. NM7 టీవీ న్యూస్కి స్వాగతం. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వనపర్తి జిల్లా అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేశారు. మంజూరు అయిన నిధులను వెనక్కి పంపించకుండా వనపర్తి జిల్లా అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి దృష్టి సారించి మంజూరు అయిన నిధులను వృధా చేయకుండా అభివృద్ధి చేయాలి. ఒక 50 కోట్ల రూపాయలని వనపర్తికి మంజూరు చేయడం జరిగింది కనుక వాటిని యథాతథంగా కొనసాగించి ఆ పనులు జరిగేటట్లు చేయాలని గౌరవ ఎమ్మెల్యే గారికి నేను ఒక వేదిక మీద విజ్ఞప్తి చేస్తే అక్కడ మాట ఇవ్వడం కూడా జరిగింది. ఇవి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి SDF నిధులు కానీ టఫ్ఐడిసి నిధులు కానీ ఒకే ఒక్క రూపాయి కూడా వెనక్కి పోదని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. మరి ఆ మాట మీదనే గౌరవ ఎమ్మెల్యే గారు ఉండాలని నేను కోరుకుంటున్నా. ఈ 4 కోట్లు కూడా రిటర్న్ పోకుండా వారు మళ్ళీ దీంట్లో కూడా ఇందులో మళ్ళీ తిరిగి ఆ పనులను ప్రారంభించేటట్లు గౌరవ ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి వనపర్తి మున్సిపాలిటీలో దాదాపు 80 నుంచి 1,00,000 జనాభా కలిగినటువంటి ప్రాంతం రోడ్ల విస్తరణ చేసుకొని ఇప్పటికే చాలా వరకు కూడా మున్సిపాలిటీ నిధులు లేక మరి వచ్చే ట్యాక్సీలు కూడా కట్టలేక మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ఎక్కడికక్కడ ఫుట్పాత్ అంతా కూడా తీసేసి వాళ్ళకు పునరావాసం కల్పించడం కూడా జరిగింది. మరి రాజు చౌక్ లాంటి ఆ స్థలాల్లో కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు తొలగించుకున్నారు ఆ డబ్బాల్ని కూడా వేయడానికి కొందరు కాంగ్రెస్ నాయకులు అడ్డుపడుతున్నారు. అది టెండర్ వేసి అక్కడ ఉన్నటువంటి ఏదైతే 10-11 మంది ఉన్నారో వాళ్ళకు కూడా పునరావాసం కల్పించాలని చెప్పి వాళ్ళు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ పోయి ఇచ్చే నిధులు ఎట్లా మీరు ఇవ్వరు, ఉన్న నిధులను తీసుకువెళ్ళొద్దని అనేది మా ఆరోపణ. ఒక 28 వర్కుల దాకా పెట్టుకోవడం జరిగింది. అందులో ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గత ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని తీసివేయడంలో అంతరం ఏమిటో అర్థమవుతలేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎట్లా ఇవ్వదు, ఇచ్చిన గ్రాంట్స్ని మరి రిటర్న్ తీసుకోవడం, ఈ పనులను ఆపమని చెప్పి ఓ మెమో జారీ చేసి గౌరవ కలెక్టర్ ద్వారా మాకు ఒక ఆదేశాన్ని లెటర్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇందులో మొత్తం 8 వర్కులను రద్దుపరుస్తూ దాదాపు 4,76,00,000 రూపాయలని పనులు అంటే టెండర్, ఇందులో ఒక 2 వర్కులకు మాత్రమే టెండర్ కాలేదు, మిగతా 6 వర్కులకు టెండర్ అయింది. గ్రౌండ్ క్లియరెన్స్ లేక కాంట్రాక్టులు అయోమయంలో ఉండి చేయలేదు. వీటిని అంటే ఈ రోడ్ల విస్తరణకు సంబంధించిన కొన్ని డ్రైన్లు కూడా ఉన్నాయి. వివేకానంద స్టాచ్యూ నుంచి బస్ డిపో రోడ్ వరకు ఒక పెద్ద డ్రైన్ కూడా ఉంది. మరి అట్లే ఈ వరద కాలువల కోసం చేసినటువంటి ఈ నిధులను రద్దుపరచడం దురదృష్టకరం. గౌరవ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఈ లేఖ ద్వారా ఈ 8 వర్కులను రద్దు చేస్తున్నట్లు చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం మరి గత ప్రభుత్వం చేసిన దానికన్నా ఇంకా మెరుగుగా చేయాలి, ఇంకా ఎక్కువ నిధులు ఇవ్వాలి. కానీ ఏదో ఇది ఒక వింత, ఉన్న నిధులనే ఊడ్చేసుకుపోతున్నారు. మరి దీనిపై ప్రజలు కూడా స్పందించాలని మరి మున్సిపాలిటీ తరఫున ఇవాళ గౌరవ కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రద్దుపర్సన్ వర్క్స్ కూడా ఉన్నావో వాటికి ఎంబడే మన ఫైనాన్స్ పొజిషన్ ఏందో చెప్పాలని సిపిఓ గారికి మన గౌరవ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. చాలామంది కాంట్రాక్టర్లు సందిగ్ధంలో ఉన్నారు. ఫండింగ్ అనేది మళ్ళీ వస్తుందా రాదా అనే సందిగ్ధంతోనే ఉన్నారు. ఇప్పుడు క్లారిటీ అయితే వచ్చింది. దాదాపు 28 వర్కులకు గాను ఒక 8 వర్కులు రద్దు చేస్తూ మిగతా 22 వర్కులకు కూడా మీరు అనుమతి ఉన్నట్లే ఇండైరెక్ట్గా ఒప్పుకున్నారు కనుక మరి వాటికి కూడా కాంట్రాక్టర్లకు వెంటనే డబ్బులు చెల్లించేటట్లు ఫైనాన్స్ క్లియరెన్స్ ఇవ్వాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లే స్థానిక ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రి గారికి కూడా ఒక విజ్ఞప్తి. ఇప్పుడు దాదాపు మీ ప్రభుత్వం వచ్చి 90 రోజులు కావాల్సి వస్తుంది. మరి 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీని మాత్రమే ఒరగబెట్టినట్లు మేము చెప్తున్నాం. ఎందుకంటే ఒకటి బస్సు ఫ్రీ, ఆడవాళ్ళను బస్సులో ఫ్రీ తిప్పడం తప్ప ఇక వేరే డెవలప్మెంట్స్ ఏవి కనబడతలేవు. కళ్యాణ లక్ష్మి పేరు మీద చెక్కుతో పాటు తులం బంగారు ఇస్తున్నారు. మరి అట్లే ఆరోగ్యశ్రీ అనే దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ 5 లక్షలని ఎక్స్ట్రా చేసి ఉన్నదాన్నే వాళ్ళు ఇచ్చిన దాన్ని రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి దాన్నే సరిచేసి చూపెడుతున్నారు.
కేవలం ఒక అభూత కల్పనగా ప్రజలకు ఇచ్చినటువంటి ఏ హామీని కూడా మీరు నెరవేర్చే పరిస్థితి లేదన్నది స్పష్టం అవుతుంది. ఎందుకంటే మీరు ఇస్తానన్న రైతు బంధు రాలేదు, మీరు ఇస్తానన్న వరి కొనుగోలు జరగలేదు, మీరు అదనంగా 500 బోనస్ ఇచ్చి వరి పంటను కొంటామని చెప్పడం కూడా జరిగింది. మరి అది లేదు, ఉచిత కరెంట్ లేదు, మహాలక్ష్మి పథకం లేదు, గ్యాస్ సిలిండర్ అనే దాని పేరు మీద రాతలు కూతలే ఉన్నాయి తప్ప ఇప్పటి వరకు అమలు పరిచినటువంటి దాఖలాలు లేవు. ప్రజలు కూడా ఇక మేము మోసానికి గురైనామని చెప్పి ఇవి వస్తాయి అనే నమ్మకం మాకు లేదని చెప్పి ఇప్పుడే ప్రజలందరూ కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అదే మాట చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది, లేనిపోని హామీలను ఇచ్చి దాదాపు ఏవైతే 420 హామీలు ఇచ్చిందో ఆ 420నే అమలు చేసింది కనుక మరి కాంగ్రెస్ పార్టీని ఏ ప్రభుత్వం కూడా ఇంత ఘోరమైన విఫలం ఎప్పుడూ జరగలేదని నేను అనుకుంటున్నాను. ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా దాదాపు సంవత్సరమో 2 సంవత్సరాల తర్వాతనో వ్యతిరేకత అనేది వస్తుంది, కానీ కేవలం 60 రోజుల్లో అన్ని రకాల వ్యతిరేకతలు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది కనుక మరి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ నిధులను ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. ఆ నిధులను వెనక్కి తీసుకోవద్దని చెప్పి బీఆర్ఎస్ తరఫున ఇవాళ మా మున్సిపల్ తరఫున నేను, మా వైస్ చైర్మన్, మా కౌన్సిలర్లు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. మరి మాకు ఇచ్చినటువంటి నిధులను మీరు వెనక్కి తీసుకోవడం ఇది దురదృష్టకరం. ప్రజలకు జరగాల్సిన డెవలప్మెంట్ను ఉన్నది పెట్టకపోగా ఉన్నదాన్ని కూడా ఊడ్చుకపోతామనడం ఇది దారుణమైన విషయం కనుక గౌరవ ముఖ్యమంత్రి కానీ మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ గౌరవ కలెక్టర్ గారు కానీ దీని మీద దృష్టి పెట్టాలి. ఇప్పటికే వనపర్తి పట్టణంలో దాదాపు 40 కోట్లతోన గత ప్రభుత్వం ఇచ్చినటువంటి దానితోన మనం రోడ్ల విస్తరణ కూడా చేపట్టడం జరిగింది. అవి 80% పూర్తిగా వచ్చినాయి. గతంలో ఉన్నటువంటి మున్సిపల్ ఫండ్స్ నుంచి దాదాపు 8 కోట్లతోన వరద కాలువలు కూడా కట్టడం జరిగింది. రోడ్ల విస్తరణ అనేది కేవలం వాళ్ళు లోపాయికారుగా ప్రజలకు ఒకటి చెప్పిండ్రు, బయటకు ఒకటి చెప్తున్నారు. చాలా విషయాలు చెప్తున్నాం. ఇప్పటికి కూడా గౌరవ ఎమ్మెల్యే గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నువ్వు నిజంగా వనపర్తి పట్టణ ప్రజలపై ప్రేమ ఉంటే రోడ్ల విస్తరణను వెంబడే స్టార్ట్ చేయాలి. ఇంకో సూటి ప్రశ్న అడుగుతున్నా. మేము గతంలో ఆంజనేయ స్వామి గుడి తీసినాం, దర్గాలు తీసినాం, చాలా వరకు అన్ని మత సామరస్యాన్ని కాపాడుతూ అందరినీ కూడా మనం ఒప్పించి మెప్పించి ఆ పనులు చేయడం జరిగింది. నువ్వు ఆర్యవైశ్యులకు ఇచ్చినటువంటి మాట ఏంటి? నువ్వు ఆ గుడిని రోడ్డు వర్ణలింగ్లో తొలగిస్తావా లేకపోతే అట్లే ఉంచుతావా? ఇది స్పష్టంగా చెప్పాలని స్థానిక ఎమ్మెల్యే గారికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఊర్లో అన్ని మతాలు అన్ని కులాలు ఉన్నాయి, అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత ఉంది. కేవలం ఆర్యవైశ్యులకు గతంలో మేము వాసవి కనక పరమేశ్వరి గుడి కోసం 5 కోట్ల రూపాయల విలువ గల స్థలాన్ని, 10 గుంటల స్థలాన్ని కూడా గంజిలో ఇవ్వడం జరిగింది. మరి అంత ప్రాపర్టీ మేము ఇచ్చినప్పుడు దానికి ప్రొసీడింగ్ కూడా ఇచ్చినాం. మరి వాళ్లకు 1 లక్ష రూపాయల విరాళాన్ని కూడా ఇస్తూ ఇంకొక 5 లక్షల విరాళాన్ని కూడా నేను ప్రకటిస్తానని మాజీ మంత్రి గారు ఆ రోజు చెప్పడం జరిగింది. అక్కడ బోరు కూడా వేయడం జరిగింది. మరి ఇది ఒక మతానికి సంబంధించిన 2 దర్గాలను తీయేస్తే ఒక కులానికి సంబంధించినటువంటి ఒక గుడికి నువ్వు ఎట్లా మద్దతు ఇస్తావు? మరి వాళ్లకు మాట ఇచ్చావా లేదా? అది రోడ్ వైండింగ్లో తొలగిస్తావా లేదా? ఇది మా సూటి ప్రశ్న. దీని మీద గౌరవ ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలి.